వివో తన వి సిరీస్ లో ఈ ఎలైట్ మోడల్ అయితే లాంచ్ చేసింది. ఎప్పుడు కూడా వి సిరీస్ లో కెమెరాస్ బాగుంటాయి, ఆ విషయాన్ని పక్కన పెడతారు. ఈసారి దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేశారు. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో వివో రీసెంట్ గా లాంచ్ చేయబోతున్న వివో V70 ఎలైట్ కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం. ఈ వీడియో నేను షూట్ చేసే టైంకి అయితే దీనికి సంబంధించిన ప్రైస్ రివీల్ అవ్వలేదు. అండ్ నేను ఆఫ్లైన్ లో ఎప్పుడు ఏ మొబైల్ పర్చేజ్ చేసినా సో మీ అందరికీ తెలిసిందే కరీంనగర్లో ఎస్ మొబైల్ స్టోర్లో అయితే కొంటుంటాను. సో నాకు బెస్ట్ ప్రైస్ ఇస్తాడు. ఆఫ్లైన్లో కానీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏది కొన్నా వేరే షాప్స్తో కంపేర్ చేస్తే లీస్ట్ వస్తుంది. అందుకే నేను ఆ షాప్ని ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఒక 3-4 షాపులు ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడ తక్కువ వస్తే అక్కడే కొనండి. అండ్ నేను కొన్న షాప్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, కావాలంటే కనుక్కోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా సో మొబైల్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. బాక్స్ పై వివో V70 ఎలైట్ అండ్ కో ఇంజనీర్డ్ విత్ జ్యూస్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. ఇంకా బాక్స్ కంటెంట్స్ చూస్తే ఆబ్వియస్లీ మొబైల్, TPU కేస్, యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, టైప్ సి కేబుల్, 90 వాట్ ఫ్లాష్ చార్జర్, సిమ్ ఇంజెక్టర్ టూల్ అండ్ మొబైల్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ తో వస్తుంది. అండ్ ఇంకా మొబైల్ చూసినట్లయితే డిజైన్ అయితే ఈసారి చేంజ్ చేశారు. మనకి కెమెరా మాడ్యూల్ సో ఇంతకు ముందులా వర్టికల్ గా కాకుండా ఐఫోన్ టైప్ లో మాడ్యూల్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే నాకు కొంచెం నచ్చలేదు. ఇంతకు ముందు ప్రీవియస్లీ బి సిరీస్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ డిజైన్ అయితే బాగుంటుండే. అండ్ ఈ బాక్సీ డిజైన్ కూడా సేమ్ మనకి ఐఫోన్ ఫీల్ అయితే తీసుకొస్తుంది. మరి మేబీ ఇంటెన్షనల్ గానే సో వీళ్ళు తీసుకొచ్చారేమో ఈ డిజైన్ లో. అండ్ డిస్ప్లే సైజ్ కూడా తగ్గించారు. 6.77 నుంచి 6.59 కి అయితే తీసుకొచ్చారు. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ డిస్ప్లే సైజ్ తగ్గించడం వల్ల కాంపాక్ట్ గా ఉంది. చేతిలో నాకైతే ప్రీమియంగా అయితే పక్కగా అనిపించింది, మెయిన్ గా ఈ కలర్. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం తో వస్తుంది. సో చాలా సాలిడ్ గా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ తోటే వస్తుంది. అదేం గ్లాస్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఇదైతే ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అయితే కాదు. సో కొంచెం మ్యాట్ ఫినిషింగ్ తో అయితే ఉంది. అండ్ ఇంకా బాక్స్ కంటెంట్ లో వీళ్ళు ఇచ్చే కేస్ ఎప్పుడు కూడా మొబైల్ కలర్ కి మ్యాచ్ అయ్యేది ఇస్తుండే. ఈసారి మాత్రం నార్మల్ TPU కేస్ అయితే ఇచ్చారు. ఇది మాత్రం నాకు డౌన్ గ్రేడ్ గా అనిపించింది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సో డిజైన్ ఈ చేంజ్ ఏదైతే ఉందో సో ఐఫోన్ లాంటి డిజైన్ చాలా మందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈసారి డిస్ప్లే కంప్లీట్ ఫ్లాట్ ప్యానెల్ అయితే యూజ్ చేశారు. 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 10-bit 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. 459 ppi తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే HDR10+ ని సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో కూడా HDRలో ప్లే చేస్తుంది. ఫ్రంట్ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా స్కాట్తో పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని యూజ్ చేసి ఉంటారు. ఎగ్జాక్ట్ ఏ గ్లాస్ వాడామనేది అయితే వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకా బెజల్స్ కూడా చాలా థిన్గా ఉన్నాయి. జస్ట్ 1.25 మిల్లీమీటర్ థిక్నెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ బెజల్స్ కూడా అన్ని వైపులా యూనిఫామ్ సైజ్లో ఉన్నాయి. అందువల్ల ఫ్రంట్ చూడడానికి కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది. కలర్స్, బ్లాక్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి. అండ్ షార్ప్ అండ్ డీటెయిల్గా ఉంది డిస్ప్లే. చాలా రిచ్ అండ్ క్రిస్ప్గా కనిపిస్తుంది మీరు ఏ కంటెంట్ చూసినా. అండ్ ఇంకా యూట్యూబ్లో 4K 60 fps HDR వీడియోస్ని ప్లే చేస్తుంది. బ్రైట్నెస్ అండ్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అవుట్డోర్ బ్రైట్నెస్ కూడా సఫిషియెంట్గా ఉంది, బ్రైట్గానే కనిపిస్తుంది, ఎక్కడ డల్ అయినట్టు అయితే లేదు. అండ్ ఇంకా వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. OTT కంటెంట్ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ HDలో స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో HDRలో కూడా స్ట్రీమ్ చేస్తుంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డీసెంట్గా అనిపించింది. డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ సపరేషన్ కూడా బాగానే ఉంది. ఇంకా మొబైల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అంటూ 2లో నియర్లీ 1.8 మిలియన్ అయితే స్కోర్ చేసింది. ఇదేం కొత్త ప్రాసెసర్ ఏమి కాదు. అండ్ ఐకు నియో 10R వీళ్ళ సబ్ బ్రాండ్ మొబైల్ అండర్ 30,000 ఉంటుంది. 26-28,000లో వస్తుంది. ఆ మొబైల్లో వాడిన ప్రాసెసరే మనకి ఈ మొబైల్లో కూడా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పవర్ఫుల్ చిప్ సెట్ కాబట్టి ఎలాంటి హెవీ టాస్క్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ UFS 4.1 స్టోరేజ్తో రావడం వల్ల రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. దానివల్ల యాప్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా టాస్క్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. డెఫినెట్గా డే టు డే యూసేజ్కి అయితే అసలు సమస్య లేదు, అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను అంత హెవీ గేమర్ కాదు, బట్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ వీటన్నింటిని అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఎలాంటి ఇష్యూస్ లేకుండా. ఆల్రెడీ మనం 8s Gen 3 పర్ఫార్మెన్స్ ని ఐకు నియో 10R మన ఛానల్లో రివ్యూ ఉంది, దాంట్లో చాలా ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేసాం. దీంట్లో కూడా సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మనకి ఐకు, వివో ఫోన్స్ లో ఉండే గేమింగ్ ఫీచర్స్ అన్ని దీంట్లో కూడా ఉన్నాయి. లైక్ శాంప్లింగ్ రేట్ అడ్జస్ట్మెంట్, రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్మెంట్, 4D గేమ్ వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, వాయిస్ చేంజర్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా టెంపరేచర్ కూడా అండర్ కంట్రోల్లో ఉంది. మాక్సిమం 41 to 42 degrees
సెంటిగ్రేడ్ కంటే మించి అయితే వెళ్ళట్లేదు. సో థర్మల్స్ అయితే కంట్రోల్లో ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఈజీగా 8 నుంచి 10 యాప్స్ అయితే మెమరీలో ఉంచుకుంటుంది. పర్ఫార్మెన్స్ అయితే మిమ్మల్ని అసలే డిసప్పాయింట్ చేయదు. కంప్లీట్ ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ కావాలంటే తప్పితే ఇది మోర్ దెన్ 90% పీపుల్కి సరిపోతుంది. అండ్ ఇంకా వివో వి సిరీస్ అంటేనే కెమెరాస్. ఈసారి కూడా కెమెరాస్ పై గట్టిగానే ఫోకస్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ సెన్సార్ 50 MP సోనీ IMX 766 సెన్సార్ f1.9 అపర్చర్తో, 50 MP 3x టెలిఫోటో లెన్స్ సోనీ IMX 882 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. జియోస్ ఆప్టిక్ పార్ట్నర్షిప్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి కెమెరాస్ పక్కన ఈ ఆర్ఆర్ లైట్ కూడా కనిపిస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు యూజ్ చేసిన మెయిన్ సెన్సార్ సోనీ IMX 766 సెన్సార్ మాత్రం కొత్త సెన్సార్ సోనీ నుంచి. ఇంకా రియల్ లైఫ్లో ఫొటోస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. మెయిన్ కెమెరాతో తీసిన ఇమేజెస్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. కలర్, స్కిన్ టోన్స్, డైనమిక్ రేంజ్, సాచురేషన్ లెవెల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఫొటోస్ అయితే మంచి వైబ్రెంట్గా వస్తున్నాయి. ఇంకా ఇది జీస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి కలర్స్ని చాలా బాగా చూపిస్తుంది. న్యాచురల్ ప్రొఫైల్లో పెట్టుకుంటే ట్రూ టు ఏ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేయగలదు. డీటెయిల్స్ కూడా బాగున్నాయి, జూమ్ చేసి చూసినా ఎక్కడ మిస్ అవ్వడం లేదు. అండ్ ఇంకా లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీరు ఆర్ఆర్ లైట్ యూజ్ చేసి ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు, ఇంకా బెటర్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడుకుంటే నా పర్సనల్ ఫేవరెట్ మెయిన్గా పోర్ట్రేట్స్ అయితే ఎక్కువగా టెలిఫోటో లెన్స్ తోటే నేనైతే తీస్తుంటాను. ఎందుకంటే డిఎస్ఎల్ఆర్కి దగ్గరి అపీల్ ఉంటుంది కాబట్టి పోర్ట్రేట్ ఫొటోస్లో. అండ్ ఇంకా దీంట్లో పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. 3x టెలిఫోటో లెన్స్తో మీరు కావాలంటే 85mm 100mm ఫోకల్ లెంత్లో అయితే తీసుకోవచ్చు. అండ్ కలర్, స్కిన్ టోన్స్, ఎడ్జ్ డిటెక్షన్, డైనమిక్ రేంజ్ అన్ని ఎక్సలెంట్గా మెయింటైన్ అవుతున్నాయి. మెయిన్ లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అంటే 23mm అండ్ 50mm ఉన్నాయి కదా, అవి నాకు అంత నచ్చలేదు. బట్ టెలిఫోటో లెన్స్ పోర్ట్రేట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి, అస్సలే డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంకా ఇది జియోస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి జియోస్లో ఉండే పోర్ట్రేట్ స్టైల్స్ అన్ని కూడా ఈ మొబైల్లో ఉన్నాయి. అండ్ AI సీజనల్ పోర్ట్రేట్స్ డిఫరెంట్ సీజన్స్లో అండ్ డిఫరెంట్ కండిషన్స్లో పోర్ట్రేట్స్ని దీంట్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే చాలా ట్రై చేశాను. కొన్ని నాకు రియలిస్టిక్గా మంచిగానే అనిపించాయి, కొన్ని మాత్రం నాకు ఆర్టిఫిషియల్గా అనిపించాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ట్రై చేయొచ్చు. కొన్ని అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు యావరేజ్గానే అనిపించింది. ఇంకా 50 MP ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, షార్ప్గా ఉన్నాయి, కలర్స్ అన్ని న్యాచురల్గా ఉన్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగుంది. అండ్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఫ్రంట్ కెమెరాగా నాకు అనిపించింది శాంపుల్స్ చూసిన తర్వాత. అండ్ ఇంకా వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ అండ్ టెలిఫోటో లెన్స్ రెండింటితో కూడా మనం 4K 60 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, యూజబుల్గా అనిపించింది. సో ఎలాంటి అబ్నార్మల్ ఇష్యూస్ని అయితే నేను వీడియో ఫుటేజ్లో అబ్జర్వ్ చేయలేదు. మెయిన్గా టెలిఫోటో లెన్స్ అండ్ మెయిన్ లెన్స్తో తీసిన వీడియో ఫుటేజ్లో మీరు కావాలంటే ఒకసారి ఇక్కడ శాంపిల్ని చెక్ చేయండి. ఈ వీడియో వివో V70 ఎలైట్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. మెయిన్ సెన్సార్తో 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది మీరైతే జడ్జ్ చేయవచ్చు. స్టాండర్డ్ స్టెబిలైజేషన్లోనే రికార్డ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అల్ట్రాలో కూడా రికార్డ్ చేయొచ్చు, బట్ 4K 60 FPSలో రాదు. ఈ వీడియో వివో V70 ఎలైట్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. 3x లెన్స్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ స్టెబిలైజేషన్ ఎలా అనిపిస్తుంది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 4K 60 FPS శాంపిల్. టెలిఫోటో లెన్స్లో కూడా 4K 60 FPS వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇవ్వడం అయితే మంచి విషయం. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో మాత్రం జస్ట్ 1080p 30 FPSకి మించి మనమైతే వీడియోని రికార్డ్ చేయలేము. ఆబ్వియస్లీ వీడియో క్వాలిటీ అయితే యావరేజ్గానే ఉంది. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మోడల్లో అయినా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కొంచెం బెటర్ సెన్సార్ని వాడితే బాగుంటుంది. ఈ వీడియో వివో V70 ఎలైట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. సాడ్ థింగ్ ఏంటంటే మనం ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో జస్ట్ 1080p 30 FPS వరకే రికార్డ్ చేయగలం. అట్లీస్ట్ 1080p 60 FPS సపోర్ట్ కూడా లేదు. యాక్చువల్గా 4K ఇవ్వాల్సింది ఈ ప్రైస్ రేంజ్లో, బట్ 1080p 30 FPS వరకే మనమైతే రికార్డ్ చేసుకోగలం. వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించింది మీరైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సో 4K 60 FPS వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో అంత స్టెబిలైజ్డ్గా లేదు, బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. శాంపిల్ని మీరు కావాలంటే చెక్ చేయండి. స్కిన్ టోన్స్, ఎక్స్పోజర్ కంట్రోల్, డీటెయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొంచెం స్టెబిలైజ్డ్ ఫుటేజ్ వచ్చి ఉంటే బాగుండేది. సో బ్యాక్ కెమెరా స్టెబిలైజేషన్ బాగానే ఉంది, బట్ ఫ్రంట్ కెమెరా అయితే నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఓవరాల్గా కెమెరాస్ అయితే సో చాలా బాగున్నాయి ఈ వివో V70 ఎలైట్లో. అండ్ ఈ మొబైల్ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈజీగా మోర్ దెన్ a day
బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. స్క్రీన్ అండ్ టైం ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది. నేను ఇంకా ఇనీషియల్గానే కాబట్టి ఎక్స్టెన్సివ్గా వాడిన తర్వాత సో ఎగ్జాక్ట్ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుందనేది చెప్పగలుగుతాను. ఈ 1 or 2 డేస్లో అయితే ఎలాంటి అబ్నార్మల్ బ్యాటరీ డ్రైన్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ 90 వాట్ ఛార్జర్ ఈజీగా 1 అవర్లో అయితే ఫుల్ ఛార్జ్ చేస్తుంది. ఇంకా కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ 1 or 2 డేస్లో అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ వివో డైలర్ తోటే వస్తుంది కాల్ రికార్డింగ్, ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ 14 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. 5G కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Origin OS 6తో వస్తుంది. 4+6 years అప్డేట్స్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వివో మొబైల్స్లో ఈ Origin OS బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. స్టిల్ మనకి చైనాలో ఉండే కంప్లీట్ Origin OS ఫీచర్స్ని అయితే తీసుకురాలేదు. ఒక 70% వరకు అయితే తీసుకొచ్చారు. బట్ ఫన్ టచ్ ఓఎస్తో కంపేర్ చేస్తే ఈ Origin OS డెఫినెట్గా చాలా బాగుంది. నేను చాలా ఇయర్స్గా ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది సో ఫన్ టచ్ ఓఎస్ తోటే గడుపుతున్నాను వివో X100 Pro. అది కూడా నన్ను పెద్ద ఇబ్బంది గురి చేయలేదు. బట్ కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇది డెఫినెట్గా ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్గా అనిపిస్తుంది Origin OS. అండ్ ఇంకా ఈ Origin OSలో Origin ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. జస్ట్ లైక్ డైనమిక్ ఐలాండ్ లాగా ఇది చాలా యూస్ఫుల్. నార్మల్గా నోటిఫికేషన్స్, టైమర్, ఛార్జింగ్, సాంగ్స్కి ఇది యాక్టివేట్ అవుతుంది. బట్ ఇందులో బ్యూటీ ఏంటంటే డైరెక్ట్గా మనం ఇమేజెస్ని షేర్ చేయొచ్చు. ఆ ఐలాండ్కి తీసుకెళ్తే అక్కడ మనకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. ఎందులో కావాలంటే అందులో డ్రాప్ చేసేసి షేర్ చేయొచ్చు. అండ్ ప్లెంటీ ఆఫ్ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ AI లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్, స్క్రీన్ ట్రాన్స్లేషన్, ఇరేజర్ 2.0, సూపర్ లింక్ ఫర్ బెటర్ కనెక్టివిటీ. సో అవన్నీ ఇందులో కూడా ఉన్నాయి. అండ్ బ్లోట్వేర్ అయితే ఉంది. బట్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొంచెం అయితే తగ్గించారు. అండ్ హాట్ గేమ్స్, హాట్ యాప్స్ని డైరెక్ట్గా మనం లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేయొచ్చు. ఇంతకుముందు సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడైతే తీసేయచ్చు. అండ్ మరొక విషయం, మీరు సెటప్ చేసేటప్పుడే పర్సనలైజ్డ్ యాడ్స్, నోటిఫికేషన్స్ అని కొన్ని అడుగుతుంది. వాటన్నింటినీ ఆఫ్ చేసుకోండి, అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంకా సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఏ ఇంపార్టెంట్ సెన్సార్ని అయితే స్కిప్ చేయలేదు. గైరో గేమింగ్లో చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అల్ట్రాసోనిక్ కాబట్టి ఎక్కడ ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. అండ్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో NFC ఉంది. IP68 69 రేటింగ్తో వస్తుంది. IR బ్లాస్టర్తో వస్తుంది. ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ని డైరెక్ట్ ఈ మొబైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. సో ఫైనల్గా ఈ వివో V70 ఎలైట్ని కొనొచ్చా అంటే మంచి అగ్రెసివ్ ప్రైస్తో వస్తే, అంటే నియర్లీ 50,000 లేదా అంతకంటే తక్కువలో వస్తే, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా సో మంచి బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. నిజానికి అదే ప్రైస్ రేంజ్లో ఉన్న Oppo Reno 15 Proతో కంపేర్ చేస్తే Dimensity 8450 ప్రాసెసర్తో వస్తుంది ఆ మొబైల్. దాంతో కంపేర్ చేస్తే 8S Gen 3 చాలా మంచి ప్రాసెసర్. అండ్ ఇంకా కెమెరాస్ కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. లేదు మా దగ్గర బడ్జెట్ ఉంది అంటే ఇంకో 10-15,000 ఇంక్రీజ్ చేసుకోగలిగితే కంప్లీట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయినా OnePlus 15, iQOO 15 లాంటివి అయితే వస్తాయి. బట్ నియర్లీ 50,000 ప్రైస్ అయినా మాత్రం చాలా మంచి ఆప్షన్ ఉన్న వాటిలో. సో ఇది వివో V70 ఎలైట్ అన్బాక్సింగ్ అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ వీడియో మీకు నచ్చితే కొంత హెల్ప్ అయింది అనిపించినా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.